పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు విడుదలయ్యాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణా డెల్టాకు సాగునీటి అవసరాలు తీరనున్నాయి. తాడిపూడి, పురుషోత్తమపట్నం స్టేజ్ 1, స్టేజ్ 2, పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను రిలీజ్ చేశారు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కులు, తాడిపూడి నుంచి 875 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం స్టేజ్ 1 నుంచి 3,500 క్యూసెక్కులు, స్టేజ్ 2 నుంచి 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి 1,225 క్యూసెక్కుల నీరు రిలీజ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. తాగునీరు అందించే విధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించి పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 4 మోటార్లు ఆన్ చేసి 3 పంపుల ద్వారా ఈ పట్టిసీమ నీటిని అయితే కూడా పోలవరం కుడికాలువ నుంచి కూడా విడుదల చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 3 మోటార్ల ద్వారా ఇప్పుడు గోదావరి జలాలు పోలవరం కుడికాలువకు వస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రతిరోజు కూడా 1,150 క్యూసెక్ల నీటిని విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం 1,150 క్యూసెక్ల నీరైతే కూడా గోదావరి నుంచి కూడా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువకు వస్తున్నాయి. అయితే గోదావరి నీటి మట్టం పెరిగే కొలది దాదాపు మొత్తం పంపులన్నీ కూడా ఆన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు మంత్రి నిమ్మల రామానాయుడు అయితే పేర్కొనడం జరిగింది. అంటే ప్రతిరోజు అంటే ప్రస్తుతం 1,150 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నటువంటి తరుణంలో వాటిని 8,500 క్యూసెక్ల నీటికి చేరుకునే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఒకే రోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకం, అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, అలాగే పుష్కరం ఎత్తిపోతల పథకాలను కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. వాటి నుంచి కూడా గోదావరి జలాలను అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అందించే విధంగా కూడా మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు నీటిని గోదావరి జలాలను తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పూజా కార్యక్రమాల నుంచి మోటార్లు ఎత్తిపోతల పథకంలోని మోటార్లను ఆయన ఆన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అనుసంధానం చేయడం ద్వారా, కృష్ణా నదికి అనుసంధానం చేయడం ద్వారా దాదాపు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు తాగునీరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చర్యలు అయితే కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 27 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. అంటే 14 అడుగుల నీటి మట్టం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పంపుల నుండి కూడా నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అంతకు మించి అంటే 14 అడుగులకు మించి ఇంకా 27 అడుగుల నీటి మట్టం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటిని అయితే కూడా మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 1,150 క్యూసెక్ల నీటిని 3 పంపుల ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నీటిని ఇంకా పెంచి 8,500 క్యూసెక్ల నీటిని ప్రతిరోజు విడుదలయ్యే విధంగా కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఈ ఖరీఫ్ సీజన్కి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తెలకుండా అంటే ప్రస్తుతం కృష్ణా డెల్టాలో వరి నారుమడులు వరి నాట్లు కూడా జరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఎక్కువగా చేపల చెరువులకు అవసరమైన నీటిని కూడా అందించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రస్తుతం అటు వ్యవసాయానికి ఇబ్బంది లేకోకుండా రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకోకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకా సమయం పడుతున్న నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకే ఈ సీజన్లో అంటే గతంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కొంత ఆలస్యంగా విడుదల చేసేవారు. కానీ ఈ సంవత్సరం కృష్ణా డెల్టాకి నీరు సరిగా అందుబాటులో లేకపోవడం వలన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాలో కృష్ణా నదులు అనుసంధానం చేసి కృష్ణా డెల్టాకు ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పుకో. దీంతో అటు రైతులు కానీ అటు రైతు సంఘాల నేతలు కానీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, ఎన్టీవీ.